మీకు ఇప్పుడు అద్భుతమైన లైన్ అందించడం జరిగింది. మీరు హ్యాపీగా ప్రశాంతంగా వారితో మొదలు పెడతారనిపిస్తుంది నాకు. ఎవరు అడుగుతున్నారు? ఇదిగోండి సార్. డైరెక్టర్ గారు, మీరు ఆర్టిస్టు కమ్ డైరెక్టరు కమ్ చాలా డాక్టరు, చాలా క్వాలిఫికేషన్స్ మీలో ఉన్నాయి. ఆర్టిస్ట్ అన్నా, నేను ఆర్టిస్ట్ కాదు, వీళ్ళు ఉత్తినే నన్ను ఎక్కిరిస్తున్నారు. లేదా మీ లోపల ఉన్నాడు ఆల్రెడీ. ఆల్రెడీ వికీపీడియాలో మీ అన్నీ వచ్చేస్తున్నాయి ఏంటంటే. ఓకే సరే, డైరెక్టర్గా యాక్చువల్గా వైలెన్స్ అనేది చూపిస్తూ ఉంటారు, సహజం. అసలు డైరెక్టర్ డిపార్ట్మెంట్ కోర్సులోనే ఇందాక ఏదైతే గగురుపాటు భయంకరంగా ఉన్నాయో కోసేసేసి అవి ఎక్కువసేపు చూపించకూడదని ఒక రూల్ కూడా ఉంది. మీరు దాన్ని ఎక్కువసేపు ఇక్కడ చూపించారు, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే కొద్ది షూట్ చేయడమే కొద్దిగా ఇంటెలిజెంట్గా చేసాం. అంటే మరీ మరీ మీరు మరీ ఇబ్బంది పడేంత కాకుండా అట్ ద సేమ్ టైం మీకు దాని డెప్త్ ఏంటో తెలిసేంత షూట్ చేసాం. దానికి మనీ సరే బిగ్గెస్ట్ రీజన్. చాలా క్రియేటివ్ యాంగిల్స్ పట్టుకొని అలా చేయడం జరిగింది. ఇప్పుడు టీజర్లో నేను మీకు చూపించింది దట్స్ ద మోస్ట్ వైలెంట్ విజువల్ దట్ యూస్. అది మీకు బ్యాంగ్ ఇద్దామని ఇచ్చింది అది. బట్ షూట్ చేయడం చాలా కేర్ఫుల్గా షూట్ చేసాం. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్న విషయంలో నాకు క్లారిటీ ఉంది. సో దాన్ని ఫాలో అయ్యి చేస్తున్నాం. దీనికి ఇన్స్పిరేషన్ ఏదైనా మీకు ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా చూసారా? ఎట్లా జరిగింది కథ? అంటే సార్, ఇది హిట్ యూనివర్స్లో నేను రాసే ప్రతి కథ నేను ఎక్కడో ఒక చోట ఒక ఆర్టికల్ గాను ఒక న్యూస్ పేపర్లోనూ చదివిన మల్టిపుల్ ఇన్సిడెంట్స్ని కలిపి ఒక so there are books nunchi there are some books which are which are there, and some incidents that కొన్ని ఇన్సిడెంట్స్ కి మనము మన కనెక్ట్ అయ్యి ఇది బాగుంది, డ్రామాటిక్ గా మనకి వర్కౌట్ అవుద్ది అని అనుకున్నప్పుడు దాన్ని స్క్రిప్ట్ లో పెడితే బాగుంటుందని అన్ని కలిపి చేసింది. సో ఒక ఇన్సిడెంట్ నుంచి వచ్చింది కాదు, మల్టిపుల్ క్రైమ్స్ నుంచి డ్రామాటిక్ ఇన్సిడెంట్స్ ని తీసుకొని కలిపి రాసుకున్న కథలే హిట్ వర్స్ లో వచ్చే ప్రతి కథ అలా ఇన్స్పైర్ అయ్యి రాసుకుంది. శేషు. సురేష్ గారు బాగున్నారు? బాగున్నానండి. ఒక స్టార్ హీరో ఇంకో హీరోని ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా ఇండస్ట్రీలో మంచి పరిణామం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో మీతో ప్రజెంట్ చేసి ఆ సినిమా మేజర్ సినిమా చేయడం, ఇప్పుడు నాని స్టార్ హీరో నాని మీతో సినిమా చేయడం, మీరు కూడా ఒక స్టార్గా ఎదిగారు. భవిష్యత్తులో మీరు కూడా ఇంకో హీరోని ఎంకరేజ్ చేస్తూ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తారా? యా, డెఫినెట్లీ అండి. అంటే ఐఎమ్ ప్రౌడ్. మహేష్ సార్ కెరీర్లో ప్రొడ్యూస్ చేసిన బయట హీరో ఏకైక సినిమా మేజర్ అండి. అండ్ నానిగారు కూడా వైల్ హీస్ అ ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూస్ మీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డియర్ ఫ్రెండ్, మెంట్ అ లాట్ టు మీ. నేను ఖచ్చితంగా నా సినిమాల్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, కొత్త హీరోయిన్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్ చాలామందిని ఎంకరేజ్ చేశాను. అండ్ ఇంకెంతసేపు త్వరలో కొత్త హీరోని కూడా ఎంకరేజ్ చేస్తాను. మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యారు. సో అందరికీ ఇండస్ట్రీ అందరికీ హ్యాపీ. కానీ ఈ సినిమా ఓన్లీ తెలుగుకే పరిమితం అయ్యేది, దాని తర్వాత వచ్చే సినిమాకి అదేమన్నా గిల్టీగా ఏం ఫీల్ అవ్వట్లేదా? అంటే నేను యాక్చువల్గా కథ పట్టి ఆలోచిస్తానండి. నాకు స్టోరీ వినగానే వైజాగ్లో జరుగుతున్న ఒక వెరీ థ్రిల్లింగ్ స్టోరీ, ఇప్పుడు కొబ్బరి చెప్పుల్ని పట్టుకున్నట్టుగా అన్నది నేను హిందీలో ఎలా చెప్పాలో నాకు తెలియదు. సో ఐ థింక్ కొన్ని అసలు బేసిక్గానే రూటెడ్ ఉంటాయి సినిమాలు. సో ఈ సినిమా తెలుగుకి రూటెడ్. అట్ ద సేమ్ టైం ఇంకా మేము డబ్ చేయాలా వద్దా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. నేను నాని జస్ట్ ఈ మధ్యన మాట్లాడుకున్నాం దాని గురించి. సో మేబీ వీ విల్ గో, మన తెలుగు రిలీజ్ అయిపోయిన తర్వాత వీ విల్ టేక్ ఇట్ టు హిందీ అనమాట. అంటే ఒకటి బ్రాంచెస్ అనుకోవచ్చు, లేదంటే సీక్వెల్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. విశ్వక్సేన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చేయటం ఏంటి అనేది మీకు ఏ రోజు ఫీలింగ్ కలగలేదా? ప్లస్ 3లో కూడా మీరు ఉంటారా ఉండరా? యాక్చువల్ శైలేష్ నాకు వచ్చి నెరేట్ చేయకముందు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదండి. విశ్వకుండగా నేను చేయడం ఏంటి, ఆల్రెడీ ఫ్రాంచైజ్ మీరు సెట్ చేసుకున్నారు కదా అంటే, తను అన్నది ఏంటంటే, బ్రో నేను యాక్చువల్గా ఒరిజినల్గా విశ్వక్తో ప్లాన్ చేసింది హిట్ 1కి డైరెక్ట్గా సీక్వెల్ ఒకటి ప్లాన్ చేశాను, తన స్టోరీ కంటిన్యూషన్గా. కానీ తర్వాత ఇది ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి, ఇంకా బిగ్గర్ చేయొచ్చు అనేది నానిగారితో డిస్కషన్ వచ్చింది. సో ఐ థింక్ హీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ ద యూనివర్స్ అనమాట. సర్లే, హల్క్ ఆల్రెడీ ఉన్నాడు, కెప్టెన్ అమెరికా కూడా వస్తే బాగుంటుందని చెప్పి నాకు ఫోన్ చేశారు అన్నమాట. శైలేష్ గారు, వీళ్ళంతా ఒకే బ్యాచా? అంటే ఇప్పుడు ఈ హిట్ వరుసలో వచ్చే ఈ సిరీస్లో ఉన్న హీరోస్ అందరు కూడా ఒకే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళ?
అవును సార్, ఈ అంటే ఫిక్షనల్ డిపార్ట్మెంట్ నేను క్రియేట్ చేసుకున్న డిపార్ట్మెంటే ఇది. డిఫరెంట్ స్టేట్స్లో ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని రాసుకున్నా. సో వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్లో పోస్ట్ అయి ఉంటారు. అండ్ ఒక్కోసారి క్రైమ్ పెద్దదైనప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అలాంటి కొన్ని ఓవర్లాప్స్ అండ్ యూనో సమ్ సర్ప్రైజెస్ యూ విల్ హ్యావ్. ఓకే, బాలీవుడ్ కూడా అంటే ఫస్ట్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి హిట్ ఇచ్చారు, మీరు కూడా ఒక హిట్ అందుకున్నారు. నెక్స్ట్ బాలీవుడ్కి వెళ్ళారు, కాస్త నిరాశపడ్డారు, మళ్ళీ తెలుగుకి వచ్చారు, హిట్ 2కి వచ్చేసారు. సో బాలీవుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మళ్ళీ తెలుగులో ఇది ఎలా, అంటే దీన్ని కూడా బాలీవుడ్ తీసుకెళ్లే అవకాశం ఉందా? Bollywood, to be honest, Bollywood was a very good experience for me. అంటే యాజ్ అ డైరెక్టర్ వాట్ ఐ హ్యాడ్ టు డూ నేను పర్ఫెక్ట్గా డెలివరీ చేసి వచ్చానని నేను నమ్ముతున్నా. బట్ సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫిలిం ఎంత కలెక్ట్ చేస్తుంది, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఎంత ఉంటుంది అనేది దాని టైమ్ ఆఫ్ రిలీజ్, ఆ టైంలో జరిగే వేరే పరిణామాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేసికలీ నాకు తెలిసి the moviescape that we have right now up north in India, it's going through a renaissance. అంటే people are figuring out which films ఎక్కడ చూడాలి అన్న ఒక చిన్న రెనైసాన్స్ మిడిల్లో ఉన్నాం మనం. సో ఆ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల ఒక రకంగా వి ఆల్ బికేమ్ స్కేప్ గోట్స్ అనే చెప్పాలి. బట్ వన్ గుడ్ థింగ్ దట్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఇస్ ఈవెన్ ద బాలీవుడ్ ఫిల్మ్ ఆల్సో మేడ్ మనీ ఫర్ మై ప్రొడ్యూసర్స్. ఇట్స్ జస్ట్ దట్ అది బుల్బులయ్య 300 కోట్లు కొట్టినట్లు కొట్టకపోయినా నా ప్రొడ్యూసర్స్ మేడ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇట్ ఈస్ ట్రెండింగ్ ఫర్ ద లాస్ట్ 3 months. ఇట్స్ ట్రెండింగ్ top 10 for the last 3 months. So I think that I have learned, చాలా నేర్చుకున్నాను, నా జాబ్ ప్రాపర్గా డెలివరీ చేసి వచ్చానని నేను నమ్ముతున్నా. అండ్ ఆల్సో హిందీలో కూడా కంటిన్యూ చేయబోతున్నాం. బట్ ఇప్పుడు ఏంటి అన్నది, ఇక్కడ ఒక యూనివర్స్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలంటే దీన్ని ఎలా తీసుకురావాలి దగ్గరికి అన్న రోడ్ మ్యాప్ వేసుకుంటున్నా ప్రస్తుతానికి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ రైట్ నౌ. శేష్ గారి చాయిస్ మీద నాని గారు నానిదే అండి. లేదు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, మేము ఇట్లా ఫస్ట్ పార్ట్ విశ్వక్తో అయింది, సెకండ్ అంటే శేష్ చెప్పింది సెకండ్ పార్ట్ ఫస్ట్ అనుకుంది యాక్చువల్లీ విశ్వక్తో చేద్దామని అనుకున్నాం. దాని తర్వాత ఏమైందంటే దెర్ వర్ అ ఫ్యూ హర్డిల్స్, కొన్ని ప్లేస్లో హర్డిల్స్ వచ్చిన తర్వాత యాక్చువల్గా నాకున్న రోడ్ మ్యాప్ ఏముండే అంటే ఫస్ట్ 2 parts ఒక ఆఫీసర్, దాని తర్వాత 2 parts ఇంకో ఆఫీసర్, దాని తర్వాత 2 parts ఇంకో ఆఫీసర్, దాని తర్వాత అందరినీ కలుపుదాం అన్నది ఇనీషియల్గా నేను రాసుకున్న ప్లాన్. సో ఇది కొన్ని హర్డిల్స్ వచ్చేటప్పటికి నేను ఏం చేశానంటే ఒకసారి 2 months అందరి దగ్గర డిస్కనెక్ట్ వెళ్ళిపోయి నేను ఇప్పుడు థర్డ్ పార్ట్లో తెచ్చే ఆఫీసర్ని సెకండ్ పార్ట్లో ఎందుకు తీసుకురాకూడదు, విశ్వక్ని నేను తర్వాత ఎందుకు తీసుకురాకూడదు అన్న ఒకటి ఓపెన్ చేసినప్పుడు సడన్లీ నాని కూడా చాలా ఎక్సైట్ అయ్యారు అది వినగానే. అరే ఇది కొత్తగా ఉంది కదా, సీక్వెల్ అని ఒక హీరోతో సెకండ్ పార్ట్ చేయడం అనేది మనం చూసాము, ఒక యూనివర్స్ లోపలికి మల్టిపుల్ హీరోస్ అండ్ స్కేల్ పెంచుకుంటూ వెళ్తాం అన్నది మచ్ బెటర్ ఐడియా శైలేష్, లెట్స్ గో అన్నప్పుడు చేసింది. విశ్వక్సేన్ ఉంటారని చెప్పేశారు ఆల్రెడీ. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నాయి కదా, బట్ విశ్వక్ యూ విల్ సీ విశ్వక్ అగైన్. శైలేష్ ఉంటాడో లేదో కూడా అడగండి సార్. శేష్ గారు, అంటే మీరు మేజర్ చేసిన తర్వాత, అంటే మేజర్ ఒక స్టాండర్డ్లో ఉంది, సో ఇండియా ప్రౌడ్ మూవీ అది. సో దాని తర్వాత ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అంటే ఆ సినిమా ముందు ఈ సినిమా మీకు ఏమైనా చిన్నగా అనిపించిందా, లేకపోతే ఒక క్యారెక్టరేషన్ ద బెస్ట్, ఇంకా ఆ సినిమా కంటే అందులో ఉన్న క్యారెక్టర్ కంటే ఇది మిమ్మల్ని ఎట్లా అట్రాక్ట్ చేసింది? అంటే వాస్ ఇట్ ఫర్ యూ? డెఫినెట్లీ ఇలానే ఉంటుందండి మాకు సెట్లో కూడా. డెఫినెట్లీ ఐ థింక్ మేజర్ వాజ్ డిజైన్డ్ యాజ్ అన్ ఆల్ ఇండియన్ బ్లాక్ బస్టర్. దట్ వాజ్ అంటే ఆ సినిమా గోల్ అది. హిట్ టు గోల్ ఒక వైజాగ్లో ఒక చాలా చిల్ అవుతుంది, అసలు ఈ స్లీపీ సిటీ అండి, ఈ ఊర్లో ఏం జరుగుతుంది పెద్ద అనుకుండే క్యాండిడేట్కి జలక్ తగలాలి. సో మీరు వింటే 2 క్యారెక్టర్స్లోనే, ఆ క్యారెక్టరైజేషన్లోనే ఒక చిన్న ఓ లేజినెస్, ఓ చిల్లు, వీడికి ఏముంటుంది లైఫ్లో, ఇటు పెళ్ళం, వాట్ ఎవర్ ఆ స్పేస్లో ఉన్న క్యాండిడేట్కి సడన్గా ఒక జలక్ తగిలింది అనేది కిక్ ఈ సినిమాలో. సో ఈ సినిమా తగ్గట్టుగా సినిమా ప్రమోషన్ కానీ సినిమా స్కేల్ కానీ డిటర్మిన్ చేయడం జరిగిందండి. యూజువల్గా ఎస్పెషల్లీ చిన్న సినిమాలకి మేము బడ్జెట్ పెట్టామనేసి ఏం చేస్తారంటే డ్రోన్ షాట్లు పెట్టేస్తారు టీజర్లో, ట్రైలర్లో. మీరు గమనిస్తే శైలేష్ ఎక్కడ కూడా అలాంటి డ్రోన్ షాట్లు పెట్టకుండా ప్రాపర్గా కథకి ఏం అవసరమో అలా పెట్టాలని నమ్మిన క్యాండిడేట్. బేసిక్గా ఆస్ట్రేలియాలో 10 ఏళ్ళు ఉండేసరికి అన్నీ చూస్తాడు, బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని చూస్తాడు అనమాట. సో లొకేషన్ బేస్డ్ కాకుండా క్యారెక్టర్ బేస్డ్ వెళ్ళాలి. క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం ఇది. మేజర్ సందీప్ స్టోరీ ఒక క్యారెక్టరే కాకుండా ఆల్సో 26/11 అటాక్స్, ఒక హ్యూజ్ అటాక్, దేశాన్ని షేక్ చేసిన అటాక్ సంబంధించింది. ఇది ఒక ఊరిని షేక్ చేసిన విషయం గురించి. సో హాయ్ కళ్యాణ్. Oh, sorry. So, hi, Anna. Hope you're doing good.
లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ సెడ్ హిట్ కూడా హిట్ అయిపోతుంది, మేజర్ కూడా హిట్ అవుతుంది అని చెప్పారు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. సో ఫస్ట్లీ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ టీమ్. అంటే ప్రొడక్షన్ డిజైనర్ మనీషా, కోమ్లీ వీళ్ళందరినీ కూర్చోబెట్టారు. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఫర్ శైలేష్ గారు. అంటే హిట్ సిరీస్ అనేది వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ఆల్ అబౌట్? ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ 2 ఉంటే టిన్ అవన్నీ సిరీస్ ఉండబోతున్నాయని ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు. సో హిట్ అనేది క్రైమ్ థ్రిల్లరా, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ నాని గారు యాజ్ అ ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారు యాజ్ అ హీరో? అండ్ లాస్ట్ క్వశ్చన్ టు శేషన్న, లైక్ ఆల్రెడీ కవి సామ్రాట్ ఇలాంటివి వస్తున్నాయి. సో మీరు అడవి బాపిరాజు గారి గురించి ఏదైనా ఫిలిం చేయడం కానీ, బయోపిక్ చేయడం కానీ అలాంటివి ఏమన్నా అనుకున్నారా, లేకపోతే ఏమైనా ప్లాన్స్లో ఉన్నాయి? దట్స్ ఇట్. I'll answer. Please. So, what's hit series ఏంటిది? In all the parts of hit, you will see basically it's a crime and solution. It's going to be in this world. It's going to get bigger. The crimes are going to get bigger. Crime kuna scale peruguddi. Dantlo una stakes perugutayi. But it's predominantly about police officers bringing criminals to justice. Police officers ఎంత కష్టపడుతున్నారు మనల్ని సేఫ్గా పెట్టడానికి. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. దే ఆర్ రియల్ హీరోస్, ఐ బిలీవ్, ఆర్మీ, పోలీస్, సో నాకు వాళ్ళని గ్లోరిఫై చేయాలి అన్నదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వై ఐ గాట్ ఇన్ టు మేకింగ్ అ కాప్ వరల్డ్. సో ఇట్ విల్ మొత్తం ఆల్ పార్ట్స్ మీరు చూడబోయేది క్రైమ్ అండ్ సొల్యూషన్. దట్స్ ఇట్. క్రిమినల్ని ఎలా పట్టుకున్నారు అన్నదే దిస్ ఇస్ ద థింగ్. బట్ ఇట్స్ ఆల్ లైక్ అ ఫైనల్ షో డౌన్ లాగా ఒక పెద్ద క్రైమ్ ఒకటి డిజైన్ చేశాను. దాన్ని ఎలా ఈ అందరు ఆఫీసర్స్ కలిసి క్రాక్ చేయబోతున్నారు అన్నదే ద ఫినాలే ఆఫ్ దిస్ సిరీస్. యా ఫైనల్ క్వశ్చన్ ప్రశాంత్ గారు నాని గారితో చేస్తే ఓకే, బయట హీరోలతో చేయడం ఎలా ఉంది? అలాగే ఇప్పుడు ఎక్కువ మహిళా ప్రొడ్యూసర్స్ ఎక్కువగా వస్తున్నారు. అంటే దత్తు గారు అమ్మాయిలు ఎప్పటి నుంచో బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. కోటరాకృష్ణ గారు అమ్మాయి కానీ ఇట్లా చాలామంది మహిళలు ప్రొడ్యూస్ చేయడం అనేది, దాని గురించి ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? మహిళలు జస్ట్ ప్రొడ్యూసర్స్గా కాకుండా ఇలా టెక్నీషియన్స్లా కూడా వస్తే నాకు ఐ విల్ బీ వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఐ వాంట్ టు ఎంకరేజ్ దెమ్ and bring them into the industry. Yeah. బయట హీరో ఇంట్లో హీరో అలా ఏమీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని మా బ్యానర్లో చేయనని ముందే అనౌన్స్ చేసేసాడు. సో నువ్వు బయట హీరో, ఈజ్ ఫ్యామిలీ ఫర్ మీ. ఎనీ హీరో క్యారెక్టర్కి తగ్గ ఉన్నవాళ్ళు తీసుకుంటాం. డెఫినెట్గా వెరీ హ్యాపీ. బయట హీరోలతో కూడా చేస్తారు. బయట హీరోలు అంటే ఎవరండి? బయట వాళ్ళు ఎవరు లేరు. బయట వాళ్ళతో కూడా చేస్తారా అని అడుగుతున్నాను. 100% చేస్తాం. అంటే ఈ సినిమా భయపెడుతుంది అంటారు. మన ప్రేక్షకులు భయపడడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటి భయాలు ఎన్నో చూశారు. సో కొత్త భయం ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మీరు సమాధానానికి థియేటర్లో సినిమా చూడండి అంటారు. అలా కాకుండా ఆ భయం ఎలా ఉండబోతుంది, దానికోసం మీరు ఎలా శ్రమించారు? మీరు అంటే క్యారెక్టర్స్ భయపడుతుంటాయి, ఆడియన్స్ భయపడతారా లేదని ఒక టెన్షన్ ఉంటుంది. కానీ మీరు భయపడుతూ ఆడియన్స్ ఎలా భయపెట్టబోతున్నారు? అదే సార్, అది ఇప్పుడు చూపించింది చిన్న శాంపిల్ అంతే. సో ఇట్లాంటివి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఫిలింలో. సో ఇవాళ మీకు కొద్దిగా చిన్న అన్కంఫర్టబుల్ ఫీలింగ్, చిన్న వామ్మో అని అనిపించుంటే దీనికి ఎక్కువే ఉంటుంది ఫిలింలో. యా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. యా, ఒక చిన్న జలక్లోనే అంత భయం వేసిందండి. ఖచ్చితంగా 2 గంటల సినిమాలో చాలా భయం వేసిందని అర్థమవుతూనే ఉంటుంది. పైగా న్యూస్లో మనం చూస్తూనే ఉంటాం, పేపర్లో మనం చూస్తూనే ఉంటాము. అదొక బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అనమాట. ఏం జరిగింది, ఎలా సాల్వ్ అయింది అని చెప్పి బోలెడంత సస్పెన్స్ థ్రిల్లర్తో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. December 2nd, సూపర్